బ్రేకింగ్ అప్డేట్ ఇవాళ దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1,300కు పైగా రైల్వే స్టేషన్స్లలో పునరాభివృద్ధి కార్యక్రమాలు ప్రధాని మోదీ 2023లో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఆయా రైల్వే స్టేషన్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా సాగుతున్న ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న 103 రైల్వే స్టేషన్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట్, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు ఉండగా ఏపీలో సూళ్లూరుపేట స్టేషన్ను కూడా ప్రారంభించనున్నారు. ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రైల్వే స్టేషన్స్ ను ముఖద్వారాలు, ప్రధాన భవనాల నిర్మాణం చేపట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, టాయిలెట్లను పునర్నిర్మించారు. సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్లలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 21 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ బ్యూరో చీఫ్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. మరి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెంచుకొని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,00,000 కోట్ల వ్యయంతో 1,300 పైగా రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి చేయబోతున్నారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల పాటు ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా ఈ అభివృద్ధి జరగబోతుంది. ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లలో దాదాపు 2,750 కోట్లతో పునరాభివృద్ధి పనులు కొనసాగుతాయి. మరి తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం జరగబోతుంది. పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుంది బేగంపేట రైల్వే స్టేషన్. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేశంలో అనేక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి ముందుకు సాగుతుంది. గతానికి భిన్నంగా అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని అగ్రభాగాన్ని నిలబడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి కొనసాగుతుంది. మరి గత 11 నెలల్లో చోటు తీసుకున్న అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు లక్ష్యంగా సాగుతున్న పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గత ఏడాది రైల్వే బడ్జెట్ లో 5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారు. ఇది 2014-15 నాటికి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. రైల్వేలలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటి రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి. అమృత్ స్టేషన్ పథకం కింద 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1,300 పైగా రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరి రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా రైల్వే స్టేషన్లు సిద్ధం చేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దాదాపుగా 2,750 కోట్లతో పునరాభివృద్ధి పనులను చేయబోతున్నారు. ఇక చూసుకున్నట్టుగైతే దాదాపుగా ఆదిలాబాద్ 17 కోట్లు, అలాగే బాసరా, బేగంపేట, భద్రాచలం రోడ్, గద్వాల, హఫీజ్పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జనగాం, జడ్చర్ల, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, లింగంపల్లి, మధుర, మహబూబ్ నగర్ ఇలా టోటల్ గా 30 స్టేషన్లు 40 స్టేషన్లకి అభివృద్ధి చేయబోతున్నారు. దాదాపుగా హైదరాబాద్ కి హైయెస్ట్ గా 24 కోట్లు ఉంది. అలాగే చూసుకుంటే షాద్ నగర్ 19, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా 699.77 కోట్లు కేటాయించారు. ఇది హైయెస్ట్. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేయబోతున్నారు. అలాగే హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా 327 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నారు. ఇలా దీంతో ఇక హైదరాబాద్ కి, తెలంగాణకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. తెలంగాణలో రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి, అంటే ఎయిర్పోర్ట్ల మాదిరిగా, ఎయిర్పోర్ట్ ఎంత నీట్ అండ్ క్లీన్ గా చాలా ఒక హైలీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంటాయి. ఆ రకంగా రైల్వే స్టేషన్ కూడా తీసుకురావాలని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.